మీకండగా మేముంటాం ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడానికి కవాతు నిర్వహిస్తామని ఆత్మకూరు సిఐ శివకుమార్ తెలిపారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత పట్టణాల్లో ర్యాపిడ్ యాక్షన్ కవాతు నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన కవాతు రాజీవ్ చౌక్ నుంచి పట్టణంలో పురవీధుల్లో తిరుగుతూ గాంధీ చౌక్ బస్టాండ్ వరకు నిర్వహించారు. పట్టణంలో ఎటువంటి అల్లర్లు సృష్టించినా, నిబంధనలు ఉల్లంఘించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పట్టణంలో మత ఘర్షణలు, శాంతి భద్రతల సమస్యలు వస్తే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపు చేయడంలో స్థానిక పోలీసులకు ర్యాపిడ్ బలగాలు సహకరిస్తారన్నారు. కవాతులో ఎస్ఐ నరేందర్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ జేడి రాహుల్ బలగాలు, పోలీసులు పాల్గొన్నారు. జిల్లాలో ఈరోజు మన ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఆత్మకూరు మరియు అమరచింత పట్టణాల్లో ఆర్ఏఎఫ్ని ఇక్కడికి ఏరియా డామినేషన్ నిమిత్తం రావడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్భయంగా వాళ్ళు ఓటు హక్కును ఉపయోగించుకునే విధంగా శాంతి భద్రతల నిమిత్తం ఈ రోజు ఆర్ఏఎఫ్ మన ఆత్మకూరు మరియు అమరచింత పట్టణానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆర్ఏఎఫ్ అంటే ఏంటంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. ఇది 1992లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వివిధ రాష్ట్రాలలో మత సమస్యలకు సంబంధించినటువంటి మత విద్వేషాలకు సంబంధించిన రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దీన్ని ఈ ఫోర్స్ని మనం స్టేట్ గవర్నమెంట్ ఉపయోగించుకుంటూ శాంతి భద్రతలకు